తండ్రి కొడుకులు ప్రజల్లోకి చాలా లోతుగా చొచ్చుకెళ్లారు. పార్టీ అధిష్టానం కూడా ఊహించని విధంగా పర్ఫార్మెన్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ప్రతిష్టను పెంచారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇలాకాలో వణుకు పుట్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు చూరగొన్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ సమయంలో మళ్లీ వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. ఏఐసీసీ పెద్దల దృష్టిని తమ వైపు తిప్పుకోవడమే కాక తెలంగాణ రాజకీయాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. దీంతో మైనంపల్లి రోహిత్కు రేవంత్ రెడ్డి కేబినెట్లో ఖచ్చితంగా చోటు దక్కుతుంది అన్న అంచనాలు జోరుగా నడుస్తున్నాయి. మైనంపల్లి రోహిత్ చాలా చిన్న వయసులోనే అనూహ్యంగా రాణించాడు. తక్కువ వయసులోనే రోగుల నాడి తెలుసుకోవటంలో పర్ఫెక్షన్ సాధించాడు. అచ్చమైన హైదరాబాదీ అయిన రోహిత్ ఎంబీబీఎస్ పూర్తి చేసి అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా 2 గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. అయితే స్టెథోస్కోప్ పడితే ఒక్క రోగి వరకు న్యాయం చేయగలమేమో కానీ ప్రజాసేవ చేస్తే యావత్ సమాజానికే మెరుగైన దారి చూపించొచ్చన్న ఆలోచన కలిగింది ఆ కుర్రాడికి. ఈ క్రమంలో సామాజిక స్వచ్ఛంద సేవ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించిన మైనంపల్లి రోహిత్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మెదక్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలైన పద్మా దేవేందర్ రెడ్డిని మట్టి కరిపించారు. బీఆర్ఎస్ నేతల అంచనాలను తలకిందులు చేశారు. ఆ గెలుపుతో కాంగ్రెస్ జాబితాలో యువ కిషోరమై అందరి దృష్టిని ఆకర్షిస్తుండటం విశేషం. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మైనంపల్లి సర్నేమ్ జోరుగా వినిపిస్తోంది. అందుకు కారణం తండ్రి కొడుకుల పొలిటికల్ పర్ఫార్మెన్సే అంటారు వారి గురించి తెలిసినవారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధిష్టానాన్ని ధిక్కరించి ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు మైనంపల్లి హనుమంతరావు. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ని మెదక్ ఎమ్మెల్యేగా తొడగొట్టి గెలిపించుకున్నారు. ఇతర పార్టీ నాయకులు ఎంతటివారైనా లైట్ తీసుకునే బీఆర్ఎస్ నేతల మితిమీరిన ఆత్మవిశ్వాసం మీద తిరుగులేని దెబ్బ కొట్టారు సీనియర్ నేత మైనంపల్లి. బీఆర్ఎస్కు త్రిమూర్తులుగా భావించే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి టాప్ లెవెల్ ఆటగాళ్లను తన రాజకీయ చాతుర్యంతో ఔరా అనిపించేలా చేశారు. దీంతో ఈ తండ్రి కొడుకులు తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. వైద్య విద్య చదివి సమాజానికి వైద్యం చేయాలనే దృక్పథంతో వచ్చిన రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా గెలవగానే పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజా సమస్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ నియోజకవర్గం మీద తన పట్టు మరింత పెంచుకుంటూ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుండటం విశేషం. తండ్రి ప్రోత్సాహం, సహకారాలతోనే రోహిత్ రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యేగా గెలిచాక పాలనలో సొంత శైలిని ప్రతిబింబిస్తుండటం ఆకర్షిస్తోంది. ఇటీవల సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించారు. అందులో భాగంగా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గురించి సోనియాతో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించిన మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ని గెలిపించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన కంటోన్మెంట్లో ఆ పార్టీని 3వ స్థానానికి పరిమితం చేశారు. బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తానని శపథం చేసిన ఆయన తన కుమారుడు రోహిత్తో కలిసి అన్నంత పని చేశారు. బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానమైన మెదక్ పార్లమెంటు పరిధిలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీని 3వ స్థానానికి నెట్టేయగలిగారు. ఇక మెదక్ పార్లమెంట్ సీటులో స్వల్ప తేడాతో కాంగ్రెస్ ఓడిన ఓటు బ్యాంకును పెంచి తానేంటో తన సత్తా ఏంటో చాటుకున్నారు సీనియర్ మైనంపల్లి. రోహిత్ పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టగానే ఓ మంచి బిగినింగ్ జరిగిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో 36 ఏళ్లకే సెంట్రల్ మినిస్టర్ అయి రికార్డు సృష్టించిన ఏపీ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, అటు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్కు అసెంబ్లీలో చోటు దక్కింది. అయితే రోహిత్ విషయానికి వస్తే మరింత ఆసక్తికరమైన అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి. రోహిత్ వయసు జస్ట్ 26 ఏళ్లే. ఈ వయసులో రోహిత్ను రేవంత్ కేబినెట్లోకి తీసుకుంటే అతి చిన్న వయస్కుడైన మంత్రిగా రికార్డు సృష్టిస్తారని, ఇప్పటికే ప్రజా జీవితంలో దూసుకుపోతున్న రోహిత్ మంత్రిగాను చక్కటి పర్ఫార్మెన్స్ కనబరుస్తారని కాంగ్రెస్ నేతల్లో టాక్ నడుస్తోంది.
పార్టీ మరింత బాగుపడాలంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ క్యాడర్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే రోహిత్ లాంటి యువ నాయకులకు కేబినెట్లో చోటు కల్పిస్తే ప్రభుత్వానికి పార్టీకి అనేక విధాలుగా మేలు జరుగుతుందంటున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ హైకమాండ్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో పిన్న వయస్కుడైన మైనంపల్లి రోహిత్కి మంత్రిగా అవకాశమిచ్చే యోచనలో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆ అవకాశం వస్తే గనక చిన్న వయసులో కేంద్ర రాష్ట్రాల పరిపాలనల్లో ముద్ర వేసే అవకాశం తెలుగువారికే దక్కినట్టవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రతిపక్ష బీఆర్ఎస్ను మట్టి కరిపించటమే కాక అధికార కాంగ్రెస్ నేతలు గర్వంగా తలెత్తుకునేలా చేయటంలో మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు పాత్రని లోకల్ క్యాడర్ నుంచి ఏఐసీసీ పెద్దల వరకు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఆ ప్రశంసలకు తగినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్టుగా ఏఐసీసీ నేతలు కూడా రోహిత్ని కేబినెట్కి ప్రమోట్ చేసే నిర్ణయం తీసుకోవటం ఖాయమంటున్నారు. Of the people, for the people, by the